రైట్, మనం అయితే ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో అయితే ఉన్నాం. ఉప్పాడ మనందరికీ బాగా తెలిసినటువంటి పేరు. ఇది సినిమాలు వినిపించవచ్చు. అలాగే ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి ఉప్పాడ పట్టు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి పేర్లు. అయితే ఇప్పుడు పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుతో మారుమోగిపోతుంది. యాక్చువల్గా పిఠాపురంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కూడా, ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి కనీస పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం అనేది చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పేరు. అయితే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేస్తున్నారు అనేది చాలా మంది చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయ్యారు. అయితే ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మన గత కొద్ది రోజులుగా, అంటే దాదాపు ఒక నెల రోజులుగా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ చేస్తారు అని గతంలో అనుకున్నారో అప్పటి నుంచి కావచ్చు, ఆ తర్వాత మొన్న ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే మార్చి 14వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మన టీం అందరూ కూడా ఇక్కడే ఉండి ప్రతి విలేజ్, ప్రతి ఒక్క ఊరిని కూడా టచ్ చేసి, కొన్ని గ్రామాలు అయితే కంప్లీట్ గా ప్రతి ఇంటిని కూడా టచ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో మీరు అన్ని చూసే ఉంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని ఎలా ఆదరించాలి, ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏం ఊహించుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు అనేది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అయితే ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్నటువంటి కొన్ని హోప్స్ అయితే చాలా మందికి బాగా వినిపించాయి. అలాగే కొన్ని సమస్యలు కూడా మనకు కనిపించాయి. ఇక్కడ అందరూ కోరుకునేది ఒకటే, పిఠాపురం పేరు అనేది, అంటే మన భారతదేశ చరిత్ర ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా పిఠాపురం సామ్రాజ్యం అనుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి శక్తిపీఠం కావచ్చు, దత్తాత్రేయ టెంపుల్ కావచ్చు, కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత. అంటే ఎప్పుడో అనేక వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా పిఠాపురం అనేది చాలా బలమైన నియోజకవర్గం అనుకోవచ్చు, చాలా బలమైన ప్రాంతం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు అభివృద్ధి అనేది చూడల. ఇంత అద్భుతమైన ప్రదేశం అయినప్పటికీ ఓ పక్క ఉప్పాడ లాంటి సముద్ర తీరం ఉంది, అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి, చాలా సినిమాల్లో మనం చూసుంటాం. అయినా కానీ అభివృద్ధి అనేది మాత్రం ఇక్కడ కనిపించదు. ఆ పార్టీ వచ్చి నేను అభివృద్ధి చేస్తాను, ఈ పార్టీ వచ్చి నేను ఇది చేస్తాను అని చెప్తూనే కానీ వీళ్ళు చూసింది అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారి మొదటి ఆశయం నాకు తెలిసి వీళ్ళ పెట్టుకున్నటువంటి ఆశ కూడా అదే. అసలు ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే గెలుస్తారనే అనుకుంటున్నారు. గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి లేదంటే ఇంకోటో అనే పేరే తప్ప ఎప్పుడు కనిపించండి పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే అవుతుందని ఇక్కడ అందరూ నమ్ముతున్నారు గట్టిగా కూడా. సో ముఖ్యంగా ఇక సమస్యలు కూడా కొన్నిటి గురించి మనం చూసుకుందాం. సమస్యలు అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ సముద్రపు కోత, అంటే ఈ పక్కన ఉన్నటువంటి కొన్ని విలేజెస్ అయితే ఈ సముద్రం కోతకి ఊళ్ళు కూడా తుడిచిపెట్టుకుని సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే కట్టలా అయితే నిర్మించారో ఇలాంటిది ఇంకొంచెం బలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తుందని చెప్పేసి చాలా గతంలో గవర్నమెంట్ చేస్తాయని కూడా అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అదే చేస్తామని చెప్పి ఇక్కడ అధికారంలోకి కూడా వచ్చింది. పెండెం దొరబాబు గారు వచ్చారు, అంతకుముందు వంగా గీతా గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఈ అభివృద్ధి అనేది ముందు పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళటానికి ఏదైతే ఈ కట్ట కొంతవరకు నిర్మాణం చేశారంట వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అది కూడా ప్రాపర్ డిజైన్ సరిగ్గా లేక ఆ కట్ట అనేది ఎక్కడ వేయాలో అక్కడ కాకుండా కొంచెం ముందుకు వేయటం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఆ పడవలు షిప్పింగ్కి మనం అంటే వేటకు వెళ్లాల్సిన టైంలో వస్తున్నారో అదే దారి నుంచి కొంత అక్కడ అప్పు ఉండటం వల్ల ఆ పడవలు అనేది తిరగబడిపోయి పడిపోవటం, ఆ పడవలంతా కూడా డ్యామేజ్ అయిపోవటం. అంటే ఒక పడవ 5 నుంచి 25 లక్షలు ఉంటుందంట. ఆ 25 లక్షలు పోతే ఆ మత్స్యకారు కుటుంబాలకి ఎంత భారీ దెబ్బ. అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మంతా కూడా దానివల్ల పోతుంది. పొద్దున్న ఎప్పుడో 4 గంటలకి వాళ్ళు సద్దన్నం కట్టుకుని
సముద్రంలోకి వెళ్తే సాయంత్రం 5:30-6 వరకు వాళ్ళు వేట కొనసాగించి తీసుకురావాలి. ఒకవేళ పడకపోతే 2-3 రోజులు అక్కడే ఉండైనా సరే వాళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి. ఇంతేకాక ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఆదుకునే వాడే కనిపించడు. కనీసం వీళ్ళు ఎలా ఉన్నారు అని చూసే వాళ్ళు కూడా ఇప్పటికీ రావట్లేదంట. కొంతమంది ఒకటి అరా నాయకులు అయితే కొన్ని ఏరియాలకు వచ్చి ఏదో కంటి తుడుపు చర్య అంటారు కదా, ఆ టైప్ లో చేసి అయితే వెళ్ళిపోతున్నారు, కానీ పూర్తి స్థాయిలో అయితే లేదు. ఇకపోతే ఈ ఉప్పాడ అనేది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది టూరిజం ప్లేస్ గా చాలా బాగుంటుందని. ఇంకోటి ఇక్కడ చేనేత కార్మికులు ఉప్పాడ పట్టు మనం చాలా బాగా వింటా వచ్చాం. ప్రపంచవ్యాప్తంగా పేరైతే ఉంది, కానీ ఉప్పాడ ప్రజలకి మాత్రం ఆ పేరు తప్ప ఏమీ మిగల. ఒక చీర నేయటానికి ఒక చీర వారం రోజులు పడుతుంది, ఒక చీర 15 రోజులు పడుతుంది, ఒక చీర నెల రోజులు కూడా పడుతుంది. ఈ నెల రోజులు కానీ వారం రోజులు కానీ వీళ్ళు మహా అయితే సంపాదించేది 8,000 నుంచి 12,000 రూపాయలు మాత్రమే. వాళ్ళు అంత కష్టపడి అంటే రోజుకి 12 గంటలు 16 గంటలు పనిచేస్తే ఒక 8,000 నుంచి 12,000 మాత్రమే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎప్పుడో వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నటువంటి కుల వృత్తిని కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపట్ల ఈ 12,000తో వీళ్ళు ఏం చేసుకుంటారని చదివించుకుని పాపం ఏదో కష్టపడి వాళ్ళు చీరలు నేర్చో ఇంకోటి నేర్చో అక్కడ చదివించుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఉండట్ల. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పోనీ అది కొనసాగిద్దామంటే దానికి గిట్టుబాటు ధరలు ఉంటలా. ఆ చీర పోనీ ఎవరన్నా సొంతగా కొంచెం డబ్బులు పెట్టి ఆ నేతి నేర్చడానికి ఏదైతే సామాగ్రి కొనుక్కున్నా కానీ అది అమ్మాలంటే మార్కెటింగ్ అనేది తెలియట్లా. ఇక్కడ చేనేతలకు సంబంధించి ఆ మార్కెటింగ్ సంబంధించి చాలా ఇష్యూ ఉంది. మేము ఏదో రకంగా అప్పు తెచ్చుకున్నాం ఇంకోటి తెచ్చుకున్నాం మేము అది నేర్చుకుంటాం, కానీ దాన్ని అమ్మటానికి మా దగ్గర టెక్నిక్స్ లేవు, మాకు అంత నాలెడ్జ్ లేదు. సో అలాంటిది ఏమన్నా ఒక సిల్క్ హబ్ లాంటిది ఇక్కడ పెడితే బాగుంటుందని ఇక్కడ ప్రజలు కూడా చేనేత వర్గాలు అందరూ కోరుకుంటున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ఒక చిన్న మేనిఫెస్టోలో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు, ఒక సిల్క్ హబ్ లాంటిది ఇక్కడ పెడదాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉప్పాడ పట్టును కొనుక్కునే విధంగా అయితే మనం చేద్దామని చెప్తున్నారు. సో అలాంటి కార్యక్రమాలు ఇంకా ఈ మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధానం కావచ్చు, అనేక ఇంకా కొన్ని ఏరియాస్ లో అయితే వాటర్ ప్రాబ్లం ఇంకా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా స్వాతంత్రం వచ్చి ఇంకా వాటర్ సమస్య ఇంకా ఇంతలా ఉందంటే రోడ్లు అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత దారుణంగా ఉన్న రోడ్లు ఇంకా రాష్ట్రంలో ఎక్కడా లేవని చెప్పాలి. ఎవరు గెలిచినా ఏం చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మాత్రం ఈసారి చాలా హోప్స్ పెట్టుకున్నారు. కొంత రకంగా చెప్పాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తుతానికి దేవుళ్ళ చూస్తున్నారు. ఒక మంచి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే అవకాశం, గెలిపించుకుని మేము తీరుతాం, ఆయన మాకు మంచి చేయాలని కోరుకుంటున్నారు. ఆయన చేస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెట్టే 300 కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఇచ్చారు, ఒక 30 కోట్లు పెట్టి. అలాంటి వ్యక్తి ఆయన సొంత డబ్బులు పెట్టి అయినా సరే చేసే అవకాశం ఆయనకు ఉంది, అలాంటి అద్భుతమైన వ్యక్తి. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఒక అఖండ మెజారిటీ మాత్రమే ఇక్కడ చాలా మంది చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్ కి సంబంధించి డెవలప్ చేసి కనీసం ఆ టెంపుల్స్ దగ్గర అయితే ఒక బైక్ వెళ్ళి మళ్ళీ ఆ బైక్ అదే రోడ్ లో 2 బైకులు ఎదురుపడితే కూడా రాని పరిస్థితి ఉన్నాయి. పిఠాపురంలో గొల్ల దగ్గర అయితే కనీసం ఒక బైక్ పార్క్ చేసుకున్నామన్నా కనిపించదు. సో అలాంటి ఈ పరిస్థితి నుంచి టెంపుల్స్ ని అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ కొంతమంది వస్తున్నారు టెంపుల్స్ దర్శనానికి, కానీ అరాకొర వసతులు అయితే ఉన్నాయి. అలాంటివి కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి దృష్టి, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అంటే మోదీ గారికి కూడా చాలా సుపరిచితమైనటువంటి పేరు అయిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. చెప్పాలంటే నేషనల్ మీడియాలు అన్నీ కూడా పిఠాపురంలోనే దిగిపోయి పిఠాపురం పరిసర ప్రాంతాలను చూపించే పని పెట్టుకున్నాయి. సో ఈ ఒక్క అద్భుతమైన అవకాశాన్ని ఇక్కడ ప్రజలు కూడా వినియోగించుకోవాలని చూసుకుంటున్నారు. దాని ద్వారా ప్రపంచానికి పిఠాపురాన్ని ఒక అద్భుతంగా పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. అందుకని ఆయన మొన్న అన్ని వీధులు, అన్ని వర్గాల్ని, అన్ని కులాల్ని, అన్ని వాడల్ని కూడా ఆయన పర్యటన చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఇక్కడే ఉంటామంటున్నారు, ఇక్కడే తిరుగుతామంటున్నారు అంటే ఆయన ఇంకా అద్భుతాలు అయితే చేస్తారు. ప్రతి ప్రజలకి చాలా దగ్గరగా వెళ్ళే అవకాశం అయితే ఆయనకు ఉంటుంది. ఇకపోతే గెలిచే అవకాశాలు అంటే పవన్ కళ్యాణ్ గారికి 100% గెలుస్తారు, కొంత మెజారిటీ అనేది చెప్పలేం. వర్మ గారు సపోర్ట్ చేస్తారు టీడీపీ నుంచి అని చెప్పి ఆయనకి వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన సపోర్ట్ చేస్తే బలంగా ఉంటుంది. కొంతమంది వాదన ఏంటంటే వర్మ గారు సపోర్ట్ చేస్తారా లేదా,
లేదంటే వంగా గీత గారి మీద ఉన్నటువంటి గుడ్ ఇంప్రెషన్ మీద ఈయనకి ఏమన్నా తగ్గుతాయా అనేది ఉంది తప్ప ఓడిపోతారని అయితే మాత్రం ఎవరూ చెప్పట్ల. కొంతమంది ఏంటంటే వర్మ గారు వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు, అది బయటకు తెలియట్లేదని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది వంగా గీత గారు చాలా బలమైన క్యాండిడేట్, ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అని. కాకపోతే వీళ్ళిద్దరికన్నా అద్భుతమైన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి చాలా అద్భుతంగా గెలిచే అవకాశం అయితే ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పొచ్చు.